నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు స్టడీ గైడ్. తెలంగాణలో ఫార్మాసిటీ రాబోయే రోజుల్లో విద్యార్థుల అవకాశాలపై మరియు తెలంగాణలోని ఫార్మాస్యూటికల్ సైన్సెస్ భవిష్యత్తుపై మనతో మాట్లాడడానికి ఉన్నారు నేషనల్ డైరెక్టర్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఎఫ్ఐపి వరల్డ్ కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యుడు టి జైపాల్ రెడ్డి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. సో ముందుగా ఫార్మసీ అసలు ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంటుంది ఫార్మసీ ప్రొఫెషన్ అనేది? జనరల్గా ఈ ఫార్మసీ ప్రొఫెషనల్కి చాలామందికి దే ల్యాక్ ది అవేర్నెస్. యాక్చువల్గా డ్రగ్ డెవలప్మెంట్, డిస్కవరీ, రీసెర్చ్ అంటే మనం ప్రతి వేసుకునే మందు కూడా టోటల్గా ఫార్మసీ విద్య ఎవరైతే బీఫామ్, ఫార్మ్ డి, ఎంఫామ్, పిహెచ్డి రీసెర్చ్ అని చేశారో వాళ్ళు ల్యాబ్లో, రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో, క్లినికల్ ట్రయల్స్లో వీళ్ళంతా డెవలప్ చేసి అంటే టోటల్ ఎంటైర్ హెల్త్ కేర్ టీమ్కి సంబంధించిన ఎంటైర్ మెడికేషన్ more than 70 to 80% of medicines are being developed by pharmacists. So there is a total background of pharmacy. So they are not seen outside, but they are the people, genuine people who does everything from back end. రైట్. అలాగే ఫార్మసిటీ రంగంలో అసలు ఆ వృత్తి ఎంచుకోవాలంటే ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారంటే జనరల్గా? ఇప్పుడు ఫార్మసీ అక్రాస్ ద కంట్రీ ఆర్ అక్రాస్ ద వరల్డ్ కూడా ఏంటంటే జనరల్ దే హ్యావ్ బీ ఫార్మసీ 4 years course first. So, B Pharmacy 4 years course is being admitted by after BPC or MPC. Other vidhanga Form D program vachindi. Form D program is they enter as a undergraduate and they exit as a postgraduate student, and they will also get a title of doctorate degree for every student who has completed Form D program. So, ee program lo endante vallu second year nunchile hospital వెళ్ళటం జరుగుతుంది. They try to understand every patient, every drug scenario, every patient prescription format. They also understand the diagnostic report. So patient opinions and teeskoni. So total 6 years lo they will become a drug expert. Other vidhanga B Pharmacy vacharku endante B Pharmacy is a 4 years course. Ee 4 years course lo endante valaki drug discovery, research, development ki sambandhinchina basic entire study. So they will have medicinal chemistry, biochemistry, pharmaceutics ఉంటుంది, ఫిజికల్ ఫార్మసీ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఫార్మసీ ఉంటుంది, ఫార్మకాలజీ దే డూ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ బేసిక్ ఆన్ యానిమల్ ఎక్స్పెరిమెంట్స్. సో ఇలా ప్రతి మన మెడిసిన్ డిస్కవరీ రీసెర్చ్కి ఏదైతే బేసిక్ రిక్వైర్మెంట్ ఉందో ఎవ్రీథింగ్ దే డూ ఇన్ బీ ఫార్మసీ కోర్స్. రైట్ సార్. అలాగే అంటే తెలంగాణలో అడ్మిషన్స్ అంటే ఫార్మసీలో అడ్మిషన్స్ తీసుకోవాలంటే అసలు అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ తెలంగాణలో ఏ ర్యాంక్ స్టూడెంట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు అంటారు? సో తెలంగాణ మన గవర్నమెంట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ త్రూ అవర్ స్టేట్ ఎంసెట్. తెలంగాణ ఎంసెట్ నుంచి ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ కెన్ టేక్ అప్ దీస్ అడ్మిషన్స్. సో బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేవారికి ఏంటంటే జనరల్గా బీ ఫార్మసీ కోర్స్ దే విల్ బి గెటింగ్ టిల్ 20 to 30,000 or 35,000 depending upon the category of SC, ST or BC category. ఏదైతే reservation category ఉందో they will be getting till 35, sometimes 40,000 also, because we have 110 కాలేజీలు ఉన్నాయి. 110 కాలేజీలో యావరేజ్గా ఒక్కొక్క కాలేజీలో 100 సీట్స్ వేసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 110 into 100 సీట్స్ అంటే 11,000 సీట్లు ఉంటాయి. సో ఈ 11,000 సీట్లు ఈజీగా యూ కెన్ రియలీ గెట్ ఇన్ టు, బట్ దిస్ ఎ స్టిఫ్ కాంపిటీషన్. అదేవిధంగా ఫార్మ్ డి వచ్చేవరకు ఏంటంటే హార్డ్లీ వీ హ్యావ్ 55 కాలేజ్ ఇన్ ద స్టేట్. ఒక్కొక్క కాలేజ్ 30 సీట్లే ఉంటాయి. సో 30 సీట్లు ఇంటూ అంటే ఆల్మోస్ట్ జస్ట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు 1650 అడ్మిషన్స్ ఉన్నాయి. సో దర్ ఇస్ అ వెరీ హై డిమాండ్ ఫర్ దట్. సో వాళ్ళు ఏంటంటే 70% ఆఫ్ కోటా ఇస్ గివెన్ బై ఎంసెట్ కన్వీనర్ అండ్ 30% అండర్ కేటగిరీ బి, వేర్ దే కెన్ అప్లై టు ద రెస్పెక్టివ్ కాలేజ్ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్. సో టోటల్గా ఏంటంటే ఉన్న టోటల్ అడ్మిషన్స్లో 70% బై ఎంసెట్ కన్వీనర్ టిల్ 35 to 45,000 ర్యాంక్ వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ గెట్ ఇట్. డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే కెన్ ఆప్ట్ ఫర్ కేటగిరీ బి. అదేవిధంగా ఫార్మ్ డి కోర్స్కి వచ్చేవారికి ఆల్మోస్ట్ 15,000 to 20,000 వరకు వస్తాయి విత్ రెస్పెక్ట్ టు ఎంసెట్ ర్యాంక్ అండ్ రిజర్వేషన్స్ దాన్ని బట్టి. సో దాంట్లో కూడా సేమ్ 30% అండ్ 70% ఈజ్ గివెన్ బై స్టేట్ కన్వీనర్, ఎంసెట్ కన్వీనర్. సో దాన్ని బట్టి అడ్మిషన్ దాన్ని బట్టి యూ కెన్ ఆల్సో డౌట్ ఉంటే కనుక కేటగిరీ బి కూడా అవుట్ ఆఫ్ మెరిట్లో యూ కెన్ టేక్ ఇన్ ద లోకల్ కాలేజెస్. రైట్ సార్. అలాగే బీ ఫార్మ్ అంటే ఫార్మ్ డి ఇవి రెండు తీసుకోవడానికి ఫీ స్ట్రక్చర్ అనేది మెయిన్. ఎంబీబీఎస్ తర్వాత ఈ కోర్స్కి అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఫీ స్ట్రక్చర్ అనేది? ఇది నాకు తెలిసి ప్రపంచంలోనే మన తెలంగాణలో ఉన్న ఫీజ్ ఈజ్ వెరీ వెరీ లెస్. ఇవాళ రోజున ఐ థింక్ న్యూ ఫీ స్ట్రక్చర్ తోటి ఎన్ని యాడ్ చేసుకున్నా
basic fee structure is starting somewhere from 55,000 initially. It is going till 1,10,000 depending upon the college infrastructure and their as per AFRs in batti వాళ్ళు ఇంకా within నెక్స్ట్ 15-20 డేస్లో న్యూ ఫీ స్ట్రక్చర్స్ కూడా బయటకు వస్తాయి అండ్ ఇట్ ఈస్ వెరీ నామినల్. అదేవిధంగా వచ్చారు ఫార్మ్ డీకి వచ్చారికి బికాస్ ఇట్స్ ఓన్లీ 30 seats per college and they have to do internship in the hospital. There is a lot of expenditure on them. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే గవర్నమెంట్ హెస్ గివెన్ ఇన్ 2008లో స్టార్ట్ చేసినప్పుడు they've started with 84,000. ఇప్పుడు కూడా ఏంటంటే యావరేజ్ ఫీజ్ ఫ్రమ్ 75,000 to 1,20,000 వరకు ఉన్నాయి. సో దట్ ఈస్ ఇయర్లీ పేయబుల్ ఫర్ ఎవ్రీ కాలేజ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మేనేజ్మెంట్ కోట్ అయినా కన్వీనర్ కోట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ ఫీజ్. రైట్ సార్. అలాగే ఈ ఫార్మాసిటికల్ ఫ్యూచర్ అనేది ఇప్పుడు కరోనా తర్వాత తెలంగాణలోనే కాదు వరల్డ్ వైడ్గా అంతా మేబీ డిమాండింగ్ కోర్స్ అని చెప్పొచ్చు. సో తెలంగాణలో ప్రజెంట్ ఎలా ఉంది వీళ్ళ భవిష్యత్తు ఈ ఫార్మాసిటికల్ రంగం? సో ఫార్మసీ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ హెల్త్ సైన్సెస్ ఓవరాల్గా ఏంటంటే గ్లోబల్గా ఇండియా హ్యాస్ గాట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూఎస్ FDA ప్లాంట్స్. అంటే క్వాలిటీ ఆస్పెక్ట్లో చూసేవారికి డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి ఏదైనా తీసుకోండి ఆర్ API బల్క్ డ్రగ్స్లో తీసుకోండి. మన స్టేట్ అంతా ఏంటంటే ఇట్ హెస్ బికమ్ వెరీ డామినెంట్. ఇండియాలో కూడా ఏంటంటే మన స్టేట్ మన హైదరాబాద్ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అదేవిధంగా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఇంకోటి ఏంటంటే అండ్ ఆల్సో టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అలాంగ్ విత్ ద US FDA అప్రూవ్డ్ ప్లాంట్స్. సో ఇలా మన హైదరాబాద్లో ఉన్న మన తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్ ఇండియాలో టాప్ 20 తీసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ మోర్ దెన్ 10 ఇండస్ట్రీస్ ఓన్లీ ఇన్ తెలంగాణ. సో దట్ ఈస్ వెరీ డామినెంట్ ఫ్యూచర్ అండ్ ఆల్సో డామినెంట్ వాట్ యు కాల్ ప్లేస్మెంట్స్ ఫర్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఏంటంటే మన యొక్క ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ వెరీ హై క్వాలిటీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీఆర్ వెరీ స్ట్రింజెంట్ ఇన్ ద స్టేట్. సో అదేవిధంగా మన స్టూడెంట్స్ కూడా అదేవిధంగా రీసెర్చ్ ఆపర్చునిటీస్ అలాగే దొరుకుతాయి. అదేవిధంగా మన ఇండస్ట్రీ కూడా దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అదే మాదిరిగా వేరే మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ ఆల్సో కమింగ్ టు హైదరాబాద్ and they are also investing here. So దాంతో ఏంటంటే హైదరాబాద్ has become the global or Indian capital of bulk drug market and also manufacturing market along with the vaccinations. So all credit goes to the entrepreneurs of Telangana entrepreneurs and we should hats off because వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టట్లే ఏదున్నా మళ్ళీ తీసుకొచ్చి దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ తెలంగాణ స్టేట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. రైట్. అలాగే ఫార్మసీ తీసుకున్న స్టూడెంట్స్కి కెరీర్ ఆపర్చునిటీస్ అంటే ఎలా ఉంటాయి, ఎలా సెటిల్ అవ్వచ్చు వాళ్ళ కెరీర్ గ్రోత్? సో దే హ్యావ్ ఆల్మోస్ట్ 40 to 50 వెరైటీస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫార్మసీ చేసిన తర్వాత వెదర్ ఇట్స్ ఫ్రమ్ B.Pharm ఆర్ Pharm D. నేను ముందు చెప్పినట్టుగా ఏంటంటే B.Pharm ఎడ్యుకేషన్ అండ్ M.Pharm ఎడ్యుకేషన్ ఈస్ టువర్డ్స్ డ్రగ్ డెవలప్మెంట్, డిస్కవరీ, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్. And they get into different facets of entire designing part to delivery into the what you call in the pharmacy stores. అదే విధంగా వచ్చేవారికి ఫార్మ్ డి స్టూడెంట్స్ వచ్చేవారికి ఏంటంటే దే గెట్ ఇన్ టు ఎంటైర్ పేషెంట్ ఆస్పెక్ట్. సో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే టోటల్ ఫార్మసీ సబ్జెక్ట్ వెదర్ ఇట్స్ B.Pharm ఆర్ Pharm D ప్రోగ్రామ్ ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ ద పేషెంట్. ఏదున్నా ప్రతి ఒక్కరికి టార్గెట్ ఈజ్ అబౌట్ ద పేషెంట్ డిసీజ్. సో అదేవిధంగా Pharm D కూడా ఏంటంటే WHO has recommended this program that this program has to be implemented across the globe. ఎందుకంటే చాలామందికి మందులు రాంగ్ మెడికేషన్ తీసుకొని దేర్ ఆర్ మోర్ దెన్ 30% ఆఫ్ డెత్స్ అక్రాస్ ద గ్లోబ్. రాంగ్ డయాగ్నోస్టిక్ చేసి లేదంటే రాంగ్ ప్రిస్క్రిప్షన్ కావచ్చు. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ట్రైన్డ్ ఫర్ 6 years టు డిజైన్ ఎ డ్రగ్ ఫర్ ఎనీ గివెన్ పేషెంట్. సో ఇవన్నీ ఎప్పుడైతే చేస్తున్నారో డెఫినెట్గా పేషెంట్కి జరగాల్సిన బెనిఫిట్, పేషెంట్కి జరగాల్సిన ఏదైతే జెన్యూనిటీ ఉందో దే ఆర్ గోయింగ్ టు గెట్. సో దే ఆర్ గెటింగ్ ద ప్రెసిషన్ మెడిసిన్. సో ఈ టోటల్గా ఏంటంటే వీళ్ళు దే గెట్ ఇన్ టు ఫార్మకో విజిలెన్స్, ఫార్మకో ఎకనామిక్స్. విజిలెన్స్ ఏంటంటే ఒక డ్రగ్ మార్కెట్లోకి పోయిన తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా దీస్ ఆర్ ద పీపుల్ టు ఐడెంటిఫై. అట్నే ADR మానిటరింగ్ సెంటర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఐ గెట్ Pharm D స్టూడెంట్స్ ఆల్సో డూ దీస్ థింగ్స్. సో ఈ విధంగా ఏంటంటే టోటల్ దే ట్రై టు కంట్రోల్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదు, పేషెంట్కి ఏ డోస్ తోటి ఎంత ప్రాపర్ డిజైన్ తీసుకొని వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ రోజున WHO has given that responsibility even for the patient.
Doctor role is a different story. He diagnoses, he gives the prescription, but nowadays as per the WHO report, this has to be countersigned by the clinical pharmacist who has done Form D program. రైట్ సార్. అలాగే బీఫామ్ అండ్ ఫామ్ డి ఈ రెండు కోర్సుల్లో ఏది స్టూడెంట్ చూస్ చేసుకోవడం బెటర్ అంటారు, అండ్ వీటిలో నేర్చుకోవాల్సినవి ఏమంటారు? ఏ లేదండి, బీఫామ్ ఈజ్ ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ ఒక డ్రగ్ సింథసిస్ కాంచెలు మొదలు పెడితే ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక డిజల్యూషన్స్ చేసుకుంటూ దాన్ని దే గెట్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్, దే గెట్ ఇన్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఒక 1 వేలో వెళ్తుంది. ఈ ఫార్మ్ డి స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్, ఆ టెస్టింగ్కి వచ్చేవరకు ఏంటంటే ఫార్మ్ డి గ్రాడ్యుయేట్స్ దే విల్ ఎంటర్ ఇన్ టు దట్ పిక్చర్. ఓకే. సో వాళ్ళు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా దే కంట్రోల్ ద పేషెంట్స్, సో దే డోంట్ గెట్ ఇన్ టు సిక్నెస్. అదేవిధంగా ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్, ఒకసారి డ్రగ్ కనుక అప్రూవ్ అయిన తర్వాత వెదర్ ఇట్స్ ఇన్ యుఎస్ఎఫ్డి అప్రూవ్డ్ కావచ్చు, లేకపోతే ఇండియన్ సిడిఎస్ఓ డైరెక్టర్ జనరల్ మన ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళు కనుక ఒకసారి అప్రూవల్ ఇచ్చారనుకోండి, ఇది మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత అగైన్ ఫేజ్ 4లో ఏంటంటే అగైన్ మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అగైన్ దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ దోస్ టాబ్లెట్స్ ఆన్ ఏ పేషెంట్కి ఇచ్చారో వీళ్ళ దగ్గర మొత్తం డాటా ఉంటుంది. సో ఆ డాటా బేస్ చేసుకొని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మొత్తం ఇది చూస్తారు. దీంతో పాటు ఏంటంటే ఫార్మ్ డీకి వచ్చేవరకు ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళు దే గెట్ ఇన్ టు ప్రెసిషన్ మెడిసిన్, దే విల్ ఎన్ష్యూర్ దే ఆర్ ఎవ్రీ పేషెంట్ వాళ్ళ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ చూస్తూ, వాళ్ళ యొక్క పెయిన్ మేనేజ్మెంట్ చూస్తూ, వాళ్ళు ఇంతకుముందు ఏ మెడిసిన్స్ వాడారు చూస్తూ, ప్లస్ అదే డాక్టర్ ఏదైతే డయాగ్నోస్టిక్ ఆయన వ్యూ పాయింట్స్ తీసుకొని మొత్తం కన్సిడర్ చేసి దే ఆర్ గోయింగ్ టు ఎగ్జాక్ట్లీ ఎవాల్యుయేట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రిస్క్రిప్షన్. ఇచ్చిన 7-8 డోస్ డిఫరెంట్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు దే ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ ఏదైనా డ్రగ్ ఎక్కడైనా ఓవర్ డోస్ అవుతుందా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అసిడిటీ వచ్చే ప్రాబ్లం ఉందా, ఏదైనా డిజీనెస్ వచ్చే ప్రాబ్లం ఉందా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, బాడీలో నుంచి వేసుకున్న టాబ్లెట్స్ 5 డేస్లో వెళ్ళిపోతుందా, 10 డేస్లో మొత్తం క్లీనప్ అయిపోతుందా. సో ఎంటైర్ డాటా ఫార్మ్ డి గ్రాడ్యుయేట్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎంటైర్ కంట్రోల్ ఆఫ్ మెడిసిన్. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ అట్మోస్ట్ కేర్. సో దే కెన్ రెస్ట్ అష్యూర్డ్. ఎక్కడైతే క్లినికల్ ఫార్మ్ డి చదువుకున్న పిల్లవాడు ఎక్కడైతే డాక్టర్ తోటి లేదా హాస్పిటల్ తోటి ఉన్నారో, అండ్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ 100% జస్టిస్. సో దట్ ఈస్ ద రీజన్ అమెరికాలో కావచ్చు, వెస్టర్న్ వరల్డ్ మొత్తం దే ఎన్ష్యూర్ ఫార్మ్ డి గ్రాడ్యుయేట్ హ్యాస్ టు బి దేర్, దే ఆర్ కాల్డ్ క్లినికల్ ఫార్మసీస్ దేర్. అదేవిధంగా బీ ఫార్మసీ వచ్చేవరకు ఏంటంటే వాళ్ళ టోటల్గా దే ఆక్యుపై ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది టోటల్. ఇది ఒక 100% కనుక మనకు ఒక డిజైన్, ఒక టాబ్లెట్, ఒక పేషెంట్ వర్క్ పోయినప్పుడు 70% ఈజ్ కంట్రోల్ బై ద బీ ఫార్మ్ అండ్ ఎం ఫార్మ్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళు చదువుకున్న చదువు మొత్తం అది దే గెట్ ఇన్ టు స్పెషలైజేషన్స్. సో ఫార్మ్ డీకి వచ్చేవరకు అంటే దే ఆర్ గోయింగ్ టు డూ ఫార్మ్ డీ ఆంకాలజీ, కార్డియాలజీ, డర్మటాలజీ, ఆర్థోపెటిక్స్, ఈ నేమ్ ఇట్. ఈ మెడిసిన్ మనం చదివి మొత్తం వీళ్ళు చదువుకుంటారు. దెన్ దే ఆల్సో లెర్న్ ఎంటైర్ అనాటమీ ఆఫ్ వాట్ ఎవర్ ద మెడిసిన్ స్టూడెంట్స్, బట్ దే డోంట్ డైరెక్ట్ గెట్ ఇన్ టు ద యాజ్ వాట్ డాక్టర్స్. దేర్ స్టడీస్ డిఫరెంట్. దేర్ స్టడీస్ ఓన్లీ టు స్పెసిఫిక్ ఫర్ ద డ్రగ్ డిజైన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద డ్రగ్ టువర్డ్స్ ద పేషెంట్. రైట్. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి స్వరాజలక్ష్మి గారు, నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం, ప్లీజ్ కుడ్ యు కనెక్ట్ మీ సార్? కొంచెం గట్టిగా మాట్లాడండి లక్ష్మి గారు, సార్ ఉన్నారు, డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ రాజలక్ష్మి దిస్ ఇస్. చెప్పండి రాజలక్ష్మి గారు. బాగున్నారా సార్? ఫైన్ ఫైన్. Sir, can you explain the scope of family students in government sector, sir? So, one great news is even our health minister has given consent to make Form D in the government jobs in Telangana state government. So, even the central government is also in verge of giving a Form D program. They made into all government sectors. ఆల్రెడీ సెంట్రల్లో కూడా ఏంటంటే ఆల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లో కూడా దే ఇంక్లూడెడ్ ఫార్మ్ డి ప్రోగ్రామ్ యాజ్ ఏ డిగ్రీ, బికాస్ ఇట్ ఈస్ ఆల్ ద న్యూ కోర్స్. హార్డ్లీ మన స్టేట్లోకి వచ్చి, మన ఇండియాలోకి వచ్చి ఇట్ ఈస్ ఓన్లీ less than 8 years. సో ప్రాసెస్ బై ప్రాసెస్ ఇట్స్ హ్యాపెనింగ్, అండ్ తెలంగాణ గవర్నమెంట్ is the first government to include Form D as an official government getting into a clinical pharmacy position or any government position. So it's a good news by the state government. And thanks to our Chief Minister and also our Health Minister for taking initiative and bringing that into the picture. Right. సరే, అయితే ఇందాక బీ ఫామ్ అండ్ ఫామ్ డి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బీ ఫామ్ వాళ్ళు పీజీ కోర్స్ చేస్తే ఫామ్ డితో ఈక్వల్ అవుతుందంటారా? ఇప్పుడు
B.Pharm is a 4 years and 6 M.Pharm years. is a 2 years course. Okay. That's a 6 years. It's a post graduation. అదే విధంగా ఏంటంటే PharmD is they join as undergraduate and finish as a postgraduate. From there both can do PhD directly. సో అదొకటి. రెండోది ఒకటి ఏంటంటే ఈక్వలెన్స్ అంటే వీళ్ళ స్టడీ ఈజ్ ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ వన్ ఏరియా. ఎంఫార్మసీ అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే B.Pharm అయిపోయిన తర్వాత మెడిసిన్లో కనుక వాళ్ళు MD ఆంకాలజీ, కార్డియాలజీ ఎట్లయితే స్పెషలైజేషన్స్ వస్తారో, సో దీంట్లో కూడా ఏంటంటే M.Pharmకి వచ్చేవరకు ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, బయోటెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్ని తీసుకొని దే గెట్ ఇన్ టు దట్ స్పెషలైజేషన్. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ దిస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే B.Pharm అయిన తర్వాత దే కెన్ ఆల్సో జాయిన్ ఇన్ టు PharmD, విచ్ ఈస్ కాల్డ్ PharmD పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ బ్యాక్లరేట్ సారీ. సో దే కమ్ అండ్ జాయిన్ ఇన్ 4th year. సో వాళ్ళకి ఏమవుతుందంటే 6 years బదులు 7 years అవుతుంది. సో B.Pharm కెన్ ఆల్సో జాయిన్ ఇన్ టు PharmD ఇన్ 4th year. ఓకే, సో రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మణిదీపిక గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఉన్నారు, డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్, నేను ఇప్పుడు B.Pharm 3rd year చదువుతున్నాను సార్. చెప్పండి. సో నా డౌట్ ఏంటంటే సార్, లైక్ PharmD B.Pharm ఆల్సో కెన్ హ్యావ్ ఇంటర్న్షిప్ కట్స్. అవును. రిలేటెడ్ టు ఇండస్ట్రీ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతుంది కదా సార్. So I think you might have got this information already. Pharmacy Council of India has changed syllabus. So ఇప్పుడు మీరు 4th year వచ్చిన తర్వాత you have specialities. So you can choose pharmacy practice ఉంది, industrial related ఉన్నాయి, pharmaco vigilance ఉంది. I think there are 6 or 7 areas, 8 branches in B.Pharm final year. You can do internship with any of the industries. అయితే ఇప్పుడు కనుక మీరు 3rd year లో కనుక if you can really plan out, you can discuss with your principal or the HOD. Definitely, as you said, all industry related and job related. Earlier this was not there. Only this is the 3rd batch. Meer vachar 4th batch aitundi. So you have this opportunity and definitely you can go for internship and straight away get into the industry. రైట్ సార్. అలాగే ఫార్మసీ చదువుతున్న స్టూడెంట్స్ ఎక్స్ట్రా కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏముంటాయి? సబ్జెక్టు గురించి కావచ్చు, వేరే కోర్సుల గురించి కావచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు దిస్ ఈజ్ ద ఆల్ టెక్నాలజీ వరల్డ్. ఇప్పుడు ఈ టెక్నాలజీ వరల్డ్ రిలేటెడ్ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు లెర్నింగ్ ఇన్ టు బేసిక్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉండాలి. ఐ థింక్ వెరీ షార్ట్లీ బై నెక్స్ట్ ఇయర్ ఆర్ ఇన్ 2024 ఈవెన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ ఆర్ మైట్ బీ హ్యావింగ్ వన్ మెయిన్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్, బికాస్ ఇవాళంతా టోటల్ ఇట్స్ ఎ టెక్నాలజీ డ్రివెన్. సో ఇప్పుడు ఐ థింక్ స్టూడెంట్స్ నీడ్ టు గెట్ ఇన్ టు బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. They have to get into data science. In the college level, they have to do online courses, or if you are having availability nearby, I think you should also learn. Deento part, if you are aspiring for immediate job placement, I think you have to do diploma courses in pharmacovigilance or pharmacoeconomics, or you can get into patent kind of things. So there are n number of opportunities where you can really get beyond your curriculum. ఇది కనుక మీరు చేస్తే డెఫినెట్గా యూ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్. ఇంకోటి కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే యూ ట్రై టు డూ ఇన్ యువర్ 4th year కంపల్సరీ యూ ఎన్ష్యూర్ దట్ యూ ఆర్ గోయింగ్ టు పబ్లిష్ అ పేపర్. యూ డూ సమ్ బేసిక్ రీసెర్చ్ ఇన్ ద కాలేజ్ ఫర్ 6 months. Once you get published that paper, definitely you are going to have better opportunities immediately. So what happens is, even when you are applying for foreign nation, వేరే కంట్రీస్కి అప్లై చేసినా కూడా మీ యొక్క పబ్లికేషన్ ఆఫ్ వర్క్ ఈజ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ and immediate admission is preferred for you. రైట్ సార్. అలాగే గ్లోబల్ ఫార్మా ఇండస్ట్రీలో ఒక స్టూడెంట్ టాప్లో ఉండాలి, టాప్లో రాణించాలి అని అంటే ఎలాంటి స్కిల్ అవసరం ఆ స్టూడెంట్కి? ఏం నేర్చుకోవాలంటారు? సో వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు డిఫరెంట్ యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్, ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత గ్లోబ్ అండ్ ఆల్ కంట్రీస్ ఆర్ లుకింగ్ ఎట్ ఇండియా. వై ఇండియా ఈజ్ సో స్పెషల్? వై ఇండియా ఈజ్ ఏబుల్ టు సప్లై మెడిసిన్స్ అక్రాస్ ద globe? Even we are in a position to even donate medicines to the world. So that is the capacity of this country, and all medications are with the highest standard, and India is the second highest US FDA approved plants. So దీని బేస్ చేసుకొని ఏమైందంటే now all foreign nationals ఇవాళ కనుక మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే they are ready to take Indian B.Pharm or M.Pharm students into their research labs, because the kind of knowledge whatever we have in our curriculum, the kind of experiments you do it in your lab, I think వేరే ఏ కంట్రీలో కూడా మనం చేసినంత ఎక్స్టెన్సివ్
subjects and extensive laboratories, they are not going to have it. So దీనితో పాటు ఏంటంటే ప్లీజ్ సీ దట్ ఇన్ ఫస్ట్ ఇయర్లో యూ స్టార్ట్ యువర్ కమ్యూనికేషన్స్, సెకండ్ ఇయర్ యూ స్టార్ట్ ఫ్రమ్ మెనీ ప్రాజెక్ట్స్ లైక్ పోస్టర్ ప్రజెంటేషన్స్, ఓరల్ ప్రజెంటేషన్స్ చేయండి. థర్డ్ ఇయర్కి వచ్చేవరకు యూ ట్రై టు సీ, యూ అటెండ్ బ్యూటిఫుల్ కాన్ఫరెన్సెస్. మన తెలంగాణలో చాలా చాలా కాన్ఫరెన్స్ జరుగుతాయి, కాలేజ్ లెవెల్ జరుగుతాయి, యూనివర్సిటీ లెవెల్ జరుగుతాయి, ఆల్ అసోసియేషన్స్ ఆర్ డూయింగ్ దట్. సో ప్లీజ్ అటెండ్ దోస్ థింగ్స్. ఇంకా ఫోర్త్ ఇయర్లో వచ్చేవరకు ప్లీజ్ సీ దట్ యూ ఆర్ గోయింగ్ టు పబ్లిష్ పేపర్స్. అండ్ టోటల్గా ఏంటంటే మీ రెజ్యూమ్ చూసే వరకు యూ షుడ్ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ నాట్ జస్ట్ ఇన్వాల్వింగ్ బట్ యాజ్ అ పార్టిసిపెంట్ అండ్ ఆల్సో కాంట్రిబ్యూట్ యాజ్ అ ఓరల్ ప్రెజెంటర్, పోస్టర్ ప్రెజెంటర్, అదేవిధంగా రీసెర్చ్ పబ్లిష్, సో ఆర్ రీసెర్చ్ డన్. సో ఇవన్నీ ఏంటంటే కనీసం ఒక 8 to 10 కనుక డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే definitely globally when you apply, definitely including your internship, they are going to take you as a bright students in pharmaceutical sciences research. రైట్. గ్లోబల్ ఫార్మా ఆర్ గ్లోబల్ రీసెర్చ్లో తీసుకున్న స్టూడెంట్స్ అబ్రాడ్లో ఛాన్సెస్ ఎలా ఉంటాయి? అబ్రాడ్లో కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? అబ్రాడ్లో వచ్చేవరకు ఇప్పుడు దే హ్యావ్ టు రైట్ బేసిక్ GRE ఎగ్జామ్ డ్యూరింగ్ దేర్ B.Pharm or PharmD graduation, and they can apply there. You can go there, you can do ఇప్పుడు ఇవాళ US has opened, even Europe has opened admissions, most of the countries has opened. They want to invite more number of pharmacy students rather than any other courses. ఎక్కడైతే ఆపర్చునిటీస్ they want to take Indian students. So please ensure you have these kind of certification just now what I told, and you can apply to the respective universities. మీరు 1 year before you start searching what that particular university in which research area they are doing. ఇది అయిపోయింది మీరు అక్కడ కనుక వన్స్ యూ డూ యువర్ MS ప్రోగ్రామ్ దే, అండ్ ఇమీడియట్లీ ఐ థింక్ దోస్ యూనివర్సిటీస్ ఆర్ గోయింగ్ టు పిక్ యూ అప్ ఆర్ ఇండస్ట్రీస్ అరౌండ్ ఇన్ అబ్రాడ్, వాట్ ఎవర్ ద ఇండస్ట్రీస్. అండ్ డెఫినెట్లీ ద పే స్కేల్ ఈస్ నాట్ లెస్ దెన్ $80,000 to $120,000 a year. సో ఆపర్చునిటీస్ ఆర్ n number, బట్ వన్ థింగ్ ఈస్ ఇన్ యువర్ B.Pharm or PharmD, వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ బేస్ దట్ యూ పొజెస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. డిగ్రీ ఒక్కటి వాళ్ళు చూడరు. When they interview you, they look at your potential, your capacity, and your capability in research. So that thing you have to make it a point. And opportunities are enormous. And thanks to this COVID, where now India has been exposed to the globally, and world is looking at to grab Indian students into their research areas. And even job opportunities are also more. రైట్. అలాగే కొత్త డ్రగ్లో న్యూ సైంటిస్టులు కావాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఎప్పుడైనా ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ గెట్, బికాస్ ఇలా మన హ్యూమన్ బాడీకి నాట్ ఈవెన్ 50% ఆఫ్ మెడికేషన్స్ ఆర్ బీయింగ్ వాట్ యు కాల్ క్యూర్డ్. ఇలా మీరు డయాబెటీస్ తీసుకున్న క్యూర్ లేదు, హైపర్ టెన్షన్ తీసుకున్న క్యూర్ లేదు, అట్లా స్కిన్ ప్యాచెస్ వచ్చిన క్యూర్ లేదు. బట్ వీ హ్యావ్ ఓన్లీ సప్రెసెంట్స్. సో దానికి కావాల్సిన రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఎనార్మస్ గ్లోబలీ, అండ్ కంపెనీస్ ఆర్ స్పెండింగ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. కనీసం ప్రతి ఇయర్ 1,00,000 కోట్ల కంటే దే ఆర్ స్పెండింగ్ in pharma research, where they want to see that these new technology, new innovations come into picture. So meer our motto power ante, please get attached with the all journal clubs, read all journals that are coming around you, read all international journals, try to understand what kind of research is going on, and once you know these kind of research is going on, get into literature. మొత్తం లిటరేచర్ అని చదువుకున్నంత ప్లీజ్ డిస్కస్ విత్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ యువర్ ప్రిన్సిపల్ ఆర్ యువర్ డిపార్ట్మెంట్ and start doing from now. And by the time you complete your B.Pharm and M.Pharm, and when you apply for any of the world class research centers or pharmaceutical companies, I think just they can pick you up. So this planning has to be minimum between 3 to 4 years, and there is enormous scope in the global research areas, not only just in India but globally. రైట్. అండ్ మీరు IPA నుంచి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫార్మసీ వరల్డ్ కాంగ్రెస్ నెదర్లాండ్స్ అండ్ ఇండియన్ ఫార్మాసిటికల్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా వర్క్ చేస్తున్నారు. సో ఫార్మా రంగంలో ఉన్న అధ్యాపకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎలాంటి యూజెస్ ఉంటాయంటారు? సో వెన్ఎవర్ ఇఫ్ కాన్ఫరెన్స్ అన్ని ఫోకస్డ్, మొత్తం దీనిలో 6 డివిజన్స్ ఉంటాయి ఫార్మసీలో. ఇది ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మకాలజీ రిలేటెడ్, ఫార్మసీ మన క్లినికల్ ట్రయల్స్ రిలేటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్, అటు ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఆల్ సైంటిస్ట్స్ అక్రాస్ ద గ్లోబ్ దే కమ్ ఫర్ 3 days. దే టాక్ అబౌట్ న్యూ ఇన్నోవేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, new emerging technologies that are happening. Once we attend all the sessions, at least we know what is the present technological advancement that are happening across the globe. Chala important. Conference is not for exhibitions or anything. Conference is to listen to
దోస్ బికాస్ ఐపీఏలో కావచ్చు, ఐఏసీపీలో కావచ్చు, ఎఫ్ఐపి, దట్స్ వరల్డ్ కాంగ్రెస్, సో దాంట్లో కూడా, సో దే ఇన్వైట్ ఓన్లీ పీపుల్ who are the best and doing the latest innovations and discoveries. They invite them. So ఆ 3 days to 6 days ఏదైతే డెలిబరేషన్స్ జరుగుతాయో ఆ డెలిబరేషన్స్ యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ టీచర్ మనం కూర్చున్నప్పుడు ఏంటంటే వీ కెన్ క్యాచ్అప్ మన చదువుకునే సబ్జెక్టు ఇప్పుడు జరుగుతున్నది. సో ద టీచర్ ఆర్ ఎ స్టూడెంట్ కెన్ ఫిల్ దట్ గ్యాప్, అండ్ బై ద టైమ్ దే ఫినిష్ ఆఫ్ ద కోర్స్ ఆర్ టీచర్ వెన్ దే వాంట్ టు డూ న్యూ రీసెర్చ్ దే కెన్ క్యాచ్అప్ దోస్ రీసెర్చ్. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ conferences organized by Indian Pharmaceutical Association. We should attend FIPA, Federation of International Pharmacies. We have to attend Indian Association of College of Pharmacy. They bring world-class speakers every time. Please use those opportunities, and definitely no other courses. మీరు వేరే బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇవన్నీ చూసినప్పుడు వాటికంటే ఎక్కువ ఇంటెన్స్ ఆఫ్ scientists coming and delivering lectures in those conferences are high. Please make use of that. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జైపాల్ గారు. ఫ్యూచర్లో ఫార్మా రంగం ఎలా ఉంటుంది, తెలంగాణలో ఫార్మా రంగం ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారుగా ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.